వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపుగా ఇంచుమించు మనకి ఒక షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. సో దసరా తర్వాత అక్టోబర్ మొదటి వారంలో దసరా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో అదే విధంగా బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ట్రయాంగిల్ ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇంకా ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు. ఎందుకంటే ఎంఐఎం పార్టీకి దాదాపుగా ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ ఒక అంటే ముస్లిం వర్గ ఓట్లు దాదాపు 1,30,000 పైచిలకు ఓట్లు అనేది ఉన్నాయి. సో ఇక్కడ ఎంఐఎం కీలకంగా మారనుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం డెఫినెట్ గా ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలో పార్టీ మారడం అనేది జరిగింది. సో ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ప్రజలు వారికి బుద్ధి చెప్తారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఇంకెవరన్నా వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ముందు జాగ్రత్తలుగా వెళ్లకుండా ఉంటారు అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం అనేది ఉంటది. సో ఈ చేరికలు అనేది ఆ 10 మందితోటే ఆగిపోతుంది. మళ్ళీ బీఆర్ఎస్ అనేది హైప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ అందుకని సిట్టింగ్ స్థానమే ఒకవేళ ఓడిపోతే కొంతమంది ఎమ్మెల్యేలు, గతంలో దానం నాగేందర్ గారు కావచ్చు, ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మేము తలుపులు తెరిస్తే మరికొంతమంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, మేము కావాలని ఆపుతున్నాము అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకోటి రీసెంట్ గా మల్లిరావు గారు ఏమన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావచ్చు, ఘర్వాపసి కార్యక్రమం లాంటిది అని చెప్పేసి కూడా వారు కూడా చెప్పారు. కొంతమంది ఆదిలాబాద్ నుంచి కీలక నేతలు, అక్కడక్కడ ఉన్నటువంటి కీలక నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో అందుకని ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే ఆల్మోస్ట్ ఇంకా ఒకనొక సందర్భంలో దశలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అండ్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా గాడిన పడుతుంది, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. సో ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోలేకపోయారు. మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది అనే ఒకటి కొత్త మాట అనేది తెరపైకి రావడం అనేది జరుగుతుంది. అండ్ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందుకని బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేది చాలా అంటే చాలా 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 జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్పించి అక్కడ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ దానికి సంబంధించి కూడా కొంతమంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలకి కీలక బాధ్యతలు ఇచ్చారు. ఒకనొక అంటే కార్పొరేటర్లు ఎక్కడెక్కడైతే ఏరియాలు ఉన్నాయో దాదాపుగా 6-7 ఏరియాలు అనుకుంటాను. సో అక్కడక్కడ ఒక 2-3 ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలను కూడా నిన్న కొత్త కమిటీ నియమించడం అనేది జరిగింది. సో అన్ని తనే ఈవెన్ ప్రతిరోజు ఒక్కొక్క బూత్ కమిటీ వాళ్ళని పిలుస్తున్నారు. వారితోటి కేటీఆర్ఏ డైరెక్ట్ గా చర్చలు జరిపించడం అనేది కూడా జరుగుతుంది. సో గ్రౌండ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రస్తుతం సైలెంట్ గానే ఉంది. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఒక 30-40 వేల ఓట్ బ్యాంక్ చీల్చే అవకాశం కూడా ఉండే ఛాయిసెస్ ఉన్నాయి. కాబట్టి సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేది ఒక అగ్ని పరీక్ష అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.